హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు చికెన్ కర్రీ చేసేద్దామా ఫ్రెండ్స్? రండి, వచ్చేయండి. ఇంకేముంది ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకున్నాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. తర్వాత ఆనియన్ మగ్గడానికి నేనైతే ఉప్పు అయితే ముందే వేసేస్తాను ఫ్రెండ్స్. మరి మీరు ఎలా వేస్తారో నాకైతే తెలియదు కదా, నేనైతే ముందే వేస్తాను. ఇంక ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత కొంచెం టమాటాలు అయితే వేసుకున్నాను. ఒక టమాటా కోసుకొని వేసుకున్నాను పెద్దది. మరి తర్వాత ఇంకా ఈ లోపల మగ్గే లోపల కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే మిక్సీలో వేయలేదు ఫ్రెండ్స్. ఇంకా అయిపోయిందనమాట చేసింది. అందుకనేసి చిన్న రోడ్లు ఉంటే అందులో కొంచెం వేసుకొని దంచేసుకుంటున్నాను. అల్లం దంచాను, తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసాను, దంచుకున్నాను. కొంచెం మెత్తగా అయిపోయింది కదా, దాన్ని ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు అయిపోయాక చికెన్ వేసేస్తాను. చికెన్ కొంచెం మగ్గాలి, కలుపుతా ఉన్నాను అనమాట. కొంచెం చికెన్ కలిపిన తర్వాత మగ్గడానికి కొంచెం పసుపు అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు అయితే వేసాను. పసుపు వేసి కొంచెం మగ్గాయి కదా, మగ్గిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి వేసేసుకున్నాను. దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఒక 5 మినిట్స్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కారం అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. బాగా మగ్గిపోయి కదా, 2 స్పూన్స్ కారం అయితే వేసుకుందాము. మా ఇంట్లో అయితే కారం ఎక్కువ తింటారు ఫ్రెండ్స్. మరి మీరైతే ఎలా తింటారు నాకైతే తెలియదు కదా, మాకైతే స్పైసీగా ఉండాలి. ఇంకా కారం అయితే వేసుకున్నాను కదా ఫ్రెండ్స్, మగ్గిపోయింది. కొంచెం వాటర్ పోసేసుకున్నాను. వాటర్ పోసేసుకొని బాగా కలిపేసుకొని ఇంక మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అబ్బా, ఇంకా మూత పెట్టిన తర్వాత గుమ్మలు ఆడిపోతుంది. మరి మూత తీసి చూసేస్తున్నాను, కలుపుతున్నాను. ముక్క కూడా బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది కదా. కొంచెం లాస్ట్లో ఫినిషింగ్ పుదీనా అయితే వేసుకుంటున్నాను. ఈ పుదీనా కూడా మా ఇంట్లోది అనమాట, అదే పెంచుతాం కదా మొక్క, పుదీనా వేసాను. అది బాగా వచ్చింది, అది కొంచెం తెచ్చి వేసుకున్నాను అనమాట. ఇంకా సువాసన గుమ్మలు ఆడిపోతుంది. ఇంకా దింపేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.